అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చేసింది. మొదటి విడత డిఏ బకాయిలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డీఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం శుభవార్త అందించింది. 2018 నుంచి 2025 వరకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఎట్టకేలకు మొదటి విడత బిల్లులకు మోక్షం లభించిందనే చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో డీఏ బకాయిలను జమ చేయడం ప్రారంభించింది. మొదటి విడత చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదటి విడత కింద డీఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒక్కో ఉద్యోగికి వారి పే స్కేల్ ఆధారంగా 40,000 నుంచి 70,000 వరకు మొత్తాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులను విడుదల చేసింది. దసరా పండుగకు ముందుగానే ఉద్యోగుల అకౌంట్లలో ఈ మొత్తాలు క్రెడిట్ అవుతూ ఉండటం ఉద్యోగులకు కొంత ఆనందాన్ని కలిగిస్తోంది. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు మరియు వరాలు ప్రకటించిన కూటమి ప్రభుత్వం తాజాగా వాటిని నెరవేర్చే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కరువు భత్యానికి సంబంధించిన బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. డీఏ బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం మొదటి విడత బకాయిలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేక శుభవార్త. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అందించింది. మొదటి ఇన్స్టాల్మెంట్ కింద డీఏ బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఏ బకాయిల విడుదలపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సిపిఎస్ ఉద్యోగులకు డీఏ ఎరియర్స్లను ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు జమ చేసింది. త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా 90% వరకు బకాయిలను నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే సమాచారం. మిగిలిన బకాయిల చెల్లింపుల ప్రణాళిక. చెల్లించాల్సిన మొత్తం బకాయిలను సుమారు 6 విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి 40,000 నుంచి 70,000 వరకు సోమవారం బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన వారికి 6 విడతల్లో ఒక్కో ఉద్యోగికి 2,00,000 నుంచి 4,00,000 వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ పండుగల నేపథ్యంలో కొంత బకాయిలను చెల్లించింది. ఉద్యోగుల అసంతృప్తి మరియు డిమాండ్స్. కొద్ది మొత్తంలో బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత అసహనం వ్యక్తమవుతోంది. చెల్లించాల్సిన బకాయిలు కొండంత ఉండగా చెల్లించింది మాత్రం గోరంతే అన్నట్టు ఉన్ ఉందని వారు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే వేతన సవరణ సంఘం పీఆర్సీ జీతాల పెంపు, భారీ ఎత్తున డీఏలు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబుపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని కొంతవరకు చల్లార్చేందుకు ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేసినట్టు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగల వరకు మొత్తం బకాయిలను చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద డీఏ బకాయిలు తొలి విడత చెల్లింపు ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో బకాయిలు అందే వరకు వారిలో అసంతృప్తి కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం మిగిలిన బకాయిలను కూడా సకాలంలో చెల్లించి ఉద్యోగుల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొంటుందనైతే ఆశించవచ్చు.